దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనం విందాం. వాక్యమైన దేవుడు మారని దేవుడు. వాక్యమైన దేవుడు దర్శించే దేవుడు. వాక్యమైన దేవుడు మన మధ్యలో సంచరించుతున్న దేవుడు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని మాటలు కొద్ది నిమిషాలే వెళ్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ లోకంలో అన్నిటికంటే ఈ సేవలో వస్తున్న ఆనందం కంటే అనేక ప్రాంతాల్లో ప్రభు ఆదరిస్తున్న పరిస్థితులన్నిటినీ కంటే ఈ లోకంలో నేను దేన్ని బట్టి సంతోషిస్తానంటే నాకు మంచి కాపరి దొరికాడు. స్తోత్రం. ఈయన కాపరి నాకు లేమి కలగదు. లేమి కలగదు అంటే ఏదో ఒక విషయంలో కాదు. ధనానికి లేమి కలగదంటే అంతవరకే పరిమితం. ఆరోగ్యానికి లేమి కలగదు అంటే అంతవరకే పరిమితం. ఆత్మీయ విషయాలకు లేమి కలగదంటే అంతవరకే నిమిత్తం. కానీ దావీదు ఏమని చెప్తున్నాడంటే, లేమి అనేది ఏ ఏరియాలో కూడా నాకు కలగనే కలగదు. లేమి అనే మాట నా డిక్షనరీలో లేదు. స్తోత్రం. దేవుని బిడ్డ, దేవుడు ఆయనే కాపరిగా మనకున్నప్పుడు మనకు లేమి లేదు అంటే ఆయన మనల్ని ఎంతగా పట్టించుకుంటున్నాడో, ఎంతగా ఆయన మనలను గమనిస్తున్నాడో, ఎంతగా మన మీద ఆయన ఆశలు పెట్టుకున్నాడో దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, లేమి కలగదు అంటే నా జీవితంలో నేను చిన్న గుడిసెలో ప్రార్థన ఆరంభించాను. 20 రూపాయలు వచ్చేది కానుక. ఆ 20 రూపాయలు నాకు సరిపోయేది. స్తోత్రం. నేను ఎవరిని ఎక్కడ అడగలేదు, ఎవరితో నా అవసరత చెప్పలేదు, ఎక్కడా ఏడవలేదు. స్తోత్రం. ఎందుకంటే నాకు కాపరున్నాడు. కాపరంటే నా అవసరత ఎరిగినటువంటి వాడు. నేను ఆయన గొర్రెను. దావీదు గొర్రెల కాపరి. గొర్రెల యొక్క మనస్సు దావీదుకు తెలుసు. గొర్రెలాగా మనం ఉంటే కాపరి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో దావీదుకు తెలుసు కనుక, నేను ఆయన గొర్రెను. ఎప్పుడు ఆయన గొర్రెను? రానున్న దినాల్లో కాదు, జరిగిపోయిన దినాల్లో కాదు. రైట్ హియర్ అండ్ నౌ హీస్ మై షెపర్డ్. ఇప్పుడు ఆయన నాకు కాపరి. ఇప్పుడు నేను ఆయన ఎరుగుదను. ఆయన దుడ్డుకర నాకు తెలుసు, ఆయన దండము నాకు తెలుసు, ఆయన అభిషేకము నాకు తెలుసు, ఆయన స్వరము నాకు తెలుసు, ఆయన యొక్క జీవితం నాకు తెలుసు. దేవుడు గొర్రెలనే నడిపిస్తాడు, దున్నపోతులను నడిపించడు.
ఏనుగలను నడిపించడు, నక్కలను నడిపించడు. దేవుని యొక్క బిడ్డ, యెహోవా నా కాపరి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ డాక్టరిన్, ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్. అదొక సంబంధం. అది నాకు నా కాపరికి ఉన్న సంబంధం. అది ఆయన స్వరము నేను ఎరుగుతును, నాకు లేమి కలగదు. గత 25 ఏళ్ళుగా నేను ఎన్నో సభలు పెడుతూ వచ్చాను. ఎన్నో ప్రాంతాల్లో సువార్తను ప్రకటించాను. ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ సభలు జరిపించినా, ఏమండి డబ్బు తక్కువగా ఉందని కానీ, తర్వాత వెళ్ళి పంపిస్తానని కానీ, కాస్త తక్కువ తీసుకోండి అని కానీ, జనరేటర్లో ఆయిల్కి కొంచెం తగ్గిందని కానీ, ఎక్కడే కానీ నా దగ్గర లేదు అనే మాట నాతో నన్ను దేవుడు ఎక్కడ అననివ్వ లేదండి. నాకు లేమి కలగదు. నా అవసరత నా ప్రభువుకు తెలుసు. దేవుని యొక్క బిడ్డ, అనవసరమైనవి నాకు దేవుడు ఇవ్వడు. నేను దేవుడికి కూడా నాకు అవసరమైంది అడగలేదు. ఇది అవసరమని నా మనసులోకి వస్తే, ఇది అవసరమైందని నా హృదయంలోకి వస్తే, దాని సప్లై ఎప్పుడు ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కొన్ని వస్తువులు మనకు కావాలంటే సప్లై లేదండి అంటారు. స్తోత్రం. నాకు అవసరమైందంటే దేర్ ఈజ్ ఇనఫ్ సప్లై ఫర్ దాట్. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. కనుక దేవుని యొక్క బిడ్డ, నాకు లేమి కలగదు. ఈ దినాల్లో దేవుని యొక్క సేవకులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం, ఏ స్టేజీ మీదైనా, ఏ ఇంటి దగ్గరైనా, ఏ అడవిలోనైనా, ఎవ్వరూ లేని స్థలములోనైనా, ఎవ్వరు చూడని స్థలములోనైనా ఏ ఒక్కరికి చెయ్యి చాపకూడదు. ఎవరిని మనము ప్రేరేపించకూడదు. దేవుని యొక్క బిడ్డ, అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. అడవిలో ఉన్నాడు దావీదు, ఒంటరిగా ఉన్నాడు, తరుముబడినవాడుగా ఉన్నాడు. మీలో చాలామంది స్త్రీలు ప్రార్థనకు వస్తారు, పురుషులు రారు. పురుషులకు సమస్యలు వస్తే స్త్రీలకు చెప్తారు, ఏమమ్మా మీ దేవుడికి ప్రార్థన చెయ్యి అంటారు. వాడికి దేవుడు వేరు, మీ దేవుడికి ప్రార్థన చెయ్యి. కొన్ని దేవుళ్ళు ఫెయిల్ అయినాక మీ దేవుడు అంటారు. దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు ఫెయిల్ కాడు. స్తోత్రం. దావీదు అడవిలో ఉన్నప్పుడు, దావీదు శ్రమలో ఉన్నప్పుడు అతను చెప్పిన మాట ఏమిటంటే, దేవా నా దేవుడవు నువ్వే. స్తోత్రం. వేకువని నిన్ను వెతుకుతాను, నేను లేచిన దినం, నీవు లేకుండా నేను లేవను, నేను ఆ దినాన్ని గడపను. స్తోత్రం. నీవు లేకుండా రాత్రి నేను పడుకోలేను. రాత్రి జాములందు నేను ధ్యానిస్తుంటే నాకు క్రొవ్వు మెదడు దొరుకుతున్నది అంటాడు. దేవుని యొక్క బిడ్డ, దేవుని నువ్వు ఆశ్రయిస్తే, గొర్రెంటే వెంబడించేది, గొర్రెంటే సమర్పణ గలది, గొర్రెంటే సాధువు అయినది. దేవుడు సమర్పించుకున్న ప్రతి వాళ్ళని నడిపిస్తాడు. కీర్తన గ్రంథం 36లో చెప్తాడు, నేను నీ రెక్కల నీడనున్నాను, నీ మందిరంలో సమృద్ధి చేత నన్ను తృప్తిపరుస్తావు, నీ సంతోష ప్రవాహములో నుండి నాకు త్రాగనిస్తావు. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే శరణు అంటారో వాళ్ళని, సరే కూర్చోవయ్యా, నిన్నెవరు ఏమి చేయకుండా నేను కాపాడుతానని ఊరుకోడు దేవుడు. ఆశ్రయించిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన మందిరములో అంటే
ఆయన ఇంటిలో సంతోషము, సమాధానము, నిత్య సుఖము, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క సమృద్ధి మనకుంటుంది. లోకమంతా వెలివేసిన, లోకమంతా అవమానించిన, తిరస్కరించిన, ఎవరు ఏమన్నా నా యేసు ఒక్క మాట మాట్లాడితే నా దాహం అంతా తీరిపోతుంది. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ. అంతేకాదు ఆయన చెప్తాడు, నా సంతోషములో నుండి ప్రవహించినది నీకు ఇస్తాను. ఆయన్ని ఆచరిస్తే మనము అడుక్కునేది కాదు, మనం ఆశించేది కాదు. ఆయనకి ఏది సంతోషమో, ఏది ఆయనకి మంచిదో, ఏది ఆయనకి శ్రేష్టమైనదో, ఏది ఆయనకి విలువైనదో, మనకు విలువైనది చిన్న వస్తువే కానీ దేవునికి విలువైనది కొన్ని కోట్ల రెట్లు శ్రేష్టమైనది. దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు. నా సంతోషంలో నుండి నాకు ఏది విలువైనదో అది నీకు ఇస్తాను. దేవుని యొక్క బిడ్డ. ఆయన ఎక్కడో మనం మేత మేస్తుంటే తోడేలు రాకుండా వచ్చి అక్కడ కాపాడటం కాదు. ఆయన పచ్చిక ఎక్కడుందో అక్కడికి మనల్ని తీసుకుని వెళ్తాడు. స్తోత్రం. శాంతికరమైన జలముల దగ్గర ఆయన నడిపిస్తాడు. ఎక్కడ ఆహారం ఉందో, ఏ వాక్యము నీకు అవసరమో, ఏ ఆదరణ నీకు అవసరమో, ఏ వాగ్దానము నీకు అవసరమో, ఏ ఉపదేశము నీకు అవసరమో ఆయన తేటగా నీతో మాట్లాడతాడు. ఆయన షాలోం. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ. అంతేకాదు ఆయన ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన యెహోవా ఈరే. స్తోత్రం. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, సమస్తము అనుగ్రహించిన దేవుడు, నిన్ను ఆదరిస్తున్న దేవుడు నిన్ను కొన్ని సమయాల్లో లోయల్లో గుండా నడిపిస్తాడు. విశ్వాసికి, రక్షించబడిన వాడికి స్కూల్లో, కాలేజీలో ఫీజులు తీసేసినట్లుగా దేవుడు మనకు శ్రమలను తీసివేయలేదు. ఆయన శ్రమలలో గుండా మనతో ఉంటాడు, నడిపిస్తాడు. లోయలో గుండా మనల్ని నడిపిస్తాడు. ఎడారి ప్రాంతం, ఎవరు లేరు, మాట్లాడరు, పలకరించరు. లోయ, చీకటి, కనబడని పరిస్థితి, ఏం చేయాలో తోచని దౌర్భాగ్య స్థితి, అడవి, దిక్కు తోచని స్థితి, మృగాలు ఉండేటువంటి స్థలం. ఇలాంటి సమయాల్లో దేవుని యొక్క బిడ్డ, దేవుణ్ణి మనం ప్రార్థన చేస్తాము. యేసయ్యా, నేను లోయలో ఉన్నాను, అగాధంలో ఉన్నాను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, నన్ను ఈ లోయలో నుంచి బయటికి తీ ప్రభువా. దేవుడు వినట్లేదు, జవాబు రావట్లేదు. లోయలు చూస్తే భయం వేస్తుంది, ప్రభు వైపు చూస్తుంటే ఏమీ అర్థం కావట్లేదు. ప్రభువా, నువ్వు వాగ్దానాలు మర్చిపోయావా? నా ప్రార్థన నీ చెవిన పడట్లేదా? నన్ను మర్చిపోయావా? ఈ లోయలో నుంచి నన్ను బయటికి తీయవా? సమాధానం లేదు. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆలస్యమైనా, కొంచెం ఆగినా, బిడ్డా, ఈ లోయలో నుంచి నిన్ను బయటికి తీయట్లేదు నేను. ఈ లోయలో నుంచి నిన్నప్పుడే నేను బయటికి తీయను, కానీ ఈ లోయలోకి నేనే వస్తున్నాను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. లోయలోకి ప్రభు వచ్చి ఆయన దండం చూపిస్తాడు. దండం అంటే క్రమం, దండం అంటే నియమం, దండం అంటే దారి తీసేది, దండం అంటే హెచ్చరిక. దేవుని యొక్క బిడ్డ లోయలో ఉన్నా,
శ్రమలో ఉన్నా, అగాధంలో ఉన్నా నీవు ఆయన వాడవు గనుక నీవు క్రమంగా ఉండాలి, నియమం కలిగి ఉండాలి, వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. వాక్యం అంటే నిత్యం ఉండేది, కొన్ని సంవత్సరాలకు మారేది కాదు. నీ నాగరికతను బట్టి మారదు, నీ ఫ్యాషన్స్ను బట్టి మారదు, నీకున్న సాంకేతిక వైపరీత్య జ్ఞానాన్ని బట్టి వాక్యము మారదు. వాక్యము సివిలైజ్డ్ వాడికి వాక్యమే, చదువుకున్న వాడికి వాక్యమే, చదువు లేని వాడికి అదే వాక్యము, బాగా ఇంగ్లీష్ వచ్చిన వాడికి అదే వాక్యము, నాలాంటి పామరుడికి అదే వాక్యము. ఈ వాక్యానికి ఎవడైతే లోబడడు, ఎవడైతే విధేయత చూపడో వాడు లోయలో నుండి బయటికి రాలేడు. దేవుని యొక్క బిడ్డ, వాక్యము నిత్యము ఉండేది మాత్రమే కాదు, అది దేవుని వాక్యము. స్తోత్రం. అంటే అది ప్రభావం గలది, లోయలో దాని ప్రభావము మారదు. ఈ లోకములో గొప్ప గొప్ప మేధావుల వల్ల ఆయన ప్రభావం మారదు. ఉగ్రవాదులు ఆయన ప్రభావాన్ని మార్చలేరు. అనేక రాజకీయ పరిస్థితులు ఆయన యొక్క ప్రభావాన్ని మార్చలేవు. ఇది దేవుని వాక్కు, ఇది దివ్య వాక్కు. అంతేకాదు, ఇది పరలోకములో స్థిరపరచబడిన వాక్కు. దేవుని యొక్క బిడ్డ, దేవుడు కూడా దానిని మార్చడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క హెచ్చరిక వలన నువ్వు గురి తప్పకుండా వెళ్ళిపోతావు. దేవుని యొక్క ఉపదేశము వలన నీ జీవితాన్ని, కుటుంబాన్ని, సంఘాన్ని కట్టుకుంటావు. దేవుని యొక్క ఆజ్ఞల వలన నీవు క్షేమముగా ఉంటావు. దేవుని యొక్క వాగ్దానములను బట్టి ధైర్యముగా ఉంటావు. స్తోత్రం. దేవుని బిడ్డ, సాతానుడు నీ గతాన్ని గురించి మాట్లాడతాడు, నీ యొక్క ఓటమిని గురించి మాట్లాడతాడు. వాడికి తెలిసింది అదే. కానీ యేసు నీ జీవితంలో ప్రవేశించిన తర్వాత గతాన్ని ఆయన మర్చిపోతాడు. ఆయన చేయబోయే గొప్ప కార్యాల గురించి మాట్లాడతాడు. ఎడారులలో నీటి బొగ్గలను పుట్టిస్తానని చెప్తాడు. అడవిలో వాగులు వస్తాయట, లోయలో ఆయన వస్తాడట. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క క్రమాన్ని నువ్వు ఒప్పుకుంటే ఆయన దుడ్డు కర్ర నిన్ను ఆదుకుంటుంది. స్తోత్రం. నీ దుడ్డు కర్రయు నీ దండము. ఇఫ్ యూ know the discipline of God, you have the protection of God also. ఎప్పుడైతే దండములకు నువ్వు లోబడతావో, నీవు బలహీనంగా ఉన్నప్పుడు దుడ్డు కర్ర నిన్ను ఆదుకుంటుంది. అంతేకాదు, దేవుని యొక్క బిడ్డ, ఆయన మాట్లాడుతున్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు. నూనెతో నీ తలనంటి నా గిన్నె నిండి పొర్లుతున్నది, నా హృదయంలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. నా సంతోషం ఎవరు ఆపలేరు, నాకున్న ఆనందం ఎవరు తీసివేయలేరు. ఇది మనుషులు ఇచ్చింది కాదు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. అంటే నా దాహం తీరటం మాత్రమే కాదు, నా గిన్నె ఇంకా పొర్లుతూ ఉంది. మనుషులకి దాహం తీరదు, విశ్వాసులకి దాహం తీరదు, సేవకులకి దాహం తీరట్లేదు. కొన్ని కోట్లున్న దాహం తీరదు, 100 బిల్డింగులున్న దాహం తీరదు, ఎంతో గొప్ప ఉన్నతమైన ఉద్యోగం ఉన్న దాహం తీరదు, బిడ్డలందరూ గొప్ప స్థితిలో ఉన్న దాహం తీరదు.
ఇక నాకు చాలు ప్రభువా, చాలు ప్రభు అన్నవాడు లేడు. దాహం తీరని వాడు లేమిలో ఉన్నాడు, లోట్లో ఉన్నాడు, దౌర్భాగ్యుడిగా ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డ, సమరయ స్త్రీ చెప్తుంది, ప్రభు మాట్లాడతాడు. ఆమె తీర్మానం లేని స్త్రీ, ఒక స్థిరము లేని స్త్రీ, తృప్తి లేని మనిషి, దాహం తీరదు. ఎంతమందితో పాపం చేసిన, ఎన్ని వస్తువులను సంపాదించిన, ఎంత నువ్వు త్రాగినా, ఎన్ని సినిమాలు చూసినా దాహం తీరదు. బయట కనబడుతున్న ఏ వస్తువు కానీ, బయట మనుషులు కల్పించే ఏ విధానము కానీ, మానవుడు నిర్మించిన ఎన్విరాన్మెంట్, మ్యాడ్ మెయిన్ ఎన్విరాన్మెంట్ అంటే కల్చర్ కానీ, బయట కనబడుతున్నది ఏది నీ దాహము తీర్చలేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు, నేనిచ్చు దాహం అంటే బయట నుండి వచ్చేది కాదది, నీ గుండెలలో నుంచి ఊరేది. స్తోత్రం. ఒక వ్యక్తి పాపము కడగబట్టను బట్టి, ఒక వ్యక్తి సంపూర్ణముగా సమర్పించుకుంటాను బట్టి, దేవుని యొక్క బిడ్డ అతని దాహం తీరుతుంది. ఎవరైతే యేసుకు సమర్పించుకుంటారో, సమర్పణ అంటే మనసుతో ప్రేమించడం, హృదయంతో ప్రేమించడం, ఆత్మతో ప్రేమించడం. మనస్సుతో ప్రేమించడం అంటే మనస్సులో ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం. నేను యేసు కొరకు ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎలా సంతోషపెట్టాలి, యేసుకు వ్యతిరేకమైనది నా మనస్సుకు రాకూడదు. మనస్సుతో ప్రేమించేవాళ్ళు. అదే సమయంలో హృదయంతో ప్రేమించడం అంటే, హృదయంలో దేవుని కంటే ఎక్కువైనది ఏదీ లేదు. హృదయంలో దేవునికే మొదటి స్థానం. భార్యకు కాదు, బిడ్డలకు కాదు, ధనానికి కాదు, కులానికి కాదు, యేసు కంటే ఎక్కువ నాకెవరు లేరు. మూడవది, ఆత్మతో ప్రేమించడం అంటే ఆత్మీయంగా ఎదగటానికి మనం ఆయనకి స్వాధీనం అయిపోవడం, అనగా ఆయన వశంలోకి వెళ్ళటం, ఆయన చేతులకు మన కళ్యాణ్ణి ఇవ్వడం. ఇదే ఆరాధన అంటే. ఆరాధన అంటే పాటలు కాదు, కృతజ్ఞతాస్తుతులు అంటే దేవుడు మంచివాడు కనుక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన చేసిన మేలులను బట్టి. శ్రమలో ఉన్నప్పటికీ ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు కనుక, ఆయన వాగ్దానాలు మారవు కనుక ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన గొప్పవాడు కనుక ఆయన్ని పొగుడుతున్నాం, అనగా ప్రైజ్ చేస్తున్నాం. వీఆర్ థ్యాంకింగ్ హిమ్ అండ్ ప్రైజింగ్ హిమ్. ఆయన్ని ఆరాధించుతున్నామంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం. పరిశుద్ధుడు. ఆరాధనకి హార్ట్ ఏమిటంటే సమర్పణ. అనేక మంది దేవునికి సమర్పించుకోరు, ఆయన వశంలోకి వెళ్ళరు. కారణం ఏమిటంటే భయం. అన్నీ ఆయన చేతుల్లో పెడితే ఎట్లా, అన్ని పరిస్థితులు ఆయనకి అప్పగిస్తే ఎట్లా. కొన్ని మనం చేతుల్లో పెట్టుకోవాలి. కులమని, డబ్బని, అంతస్తని ఉంటాయి. ఈ అంతస్తులన్నీ కూలిపోతాయి, కులాలన్నీ క్యాన్సర్ అయిపోతాయి. దేవుని యొక్క బిడ్డ భయపడేవాడు సమర్పించుకోలేడు. భయపడేవాడు పాపి. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కారు. రెండవది, ఎందుకు నీవు అప్పగించుకోవట్లేదంటే నీవు కన్ఫ్యూషన్లో ఉన్నావు.
ఏమవుతుందో తర్వాత, ఎలా ఉంటుందో పరిస్థితి, అలాగా ఇలాగని కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. నా యేసు కన్ఫ్యూజన్కు కర్త కానే కాడు. ఆయన తేటగా మాట్లాడతాడు. దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి దేవుని నువ్వు ప్రేమించి ఆయన స్వాధీనంలోకి వస్తే నీ దాహం తీరటం కాదు, నీ గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది. నిన్ను చూడగానే ఆదరణ దొరుకుతుంది. నీ ఇంటికి వస్తే మేలు దొరుకుతుంది. నువ్వు మాట్లాడుతుంటే ప్రభావం కనపడుతుంది. నువ్వు నడుస్తుంటే అనేకులు నీలాగా నడవాలని మాదిరి కనపడుతుంది. దేవుని యొక్క బిడ్డ, వాక్యం అంటే మీకు చెప్పడానికి కాదు, వాక్యం తెలుసుకున్నది, వాక్యం గ్రహించింది ఎదుట ఉన్న వాళ్ళతో చెప్పడానికి కాదు. వాక్యము నేను గ్రహించిన వాడినైతే ఎదుటి వాళ్ళకి మాదిరిగా ఉండాలి. అది వాక్యం అంటే. ఈ దినాల్లో దేవుని యొక్క బిడ్డ, సేవకులారా, విశ్వాసులారా, మీ దాహం తీరిందా? ప్రభు అడుగుతున్నాడు. నేను ఎవరిని అడగకపోయినా నా దాహం తీరిపోయింది. ఎక్కడా నా పరిస్థితి చెప్పుకోకుండా నా దాహం తీరిపోయింది. ఏ సభను చేయాలన్నా దేవుడు నాకు ఇచ్చేశాడు. ద రూట్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ ఇన్ ద పాస్ట్. దేవుడు నీకు ఆ ఆలోచన కలిగించగానే ఆ దేవుడు అని ఇచ్చాడంతే. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డలారా, ఈ దీవెన, ఈ అభిషేకము ఎక్కడికి వెళ్తుందో తెలిసిన శత్రువుల ఎదుటికి కూడా వెళ్ళిపోతుంది. స్తోత్రం. శత్రువుల ఎదుట భోజనం అంటే ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా నీ అభిషేకము పోదు, నీ గిన్నె పొరలటం ఆగదు. దేవుడు నిన్ను దీవిస్తే ఏ శత్రువు ఆపలేడు. శత్రువే ఆగిపోవాలి. దేవుని యొక్క బిడ్డ, ఒక రాత్రి వాక్యం చెప్తున్నాను. గేట్లన్నీ మూసేశారు, ఎదర గేట్లు సైడ్స్ నుంచి తీశారు, జనం ఎక్కుకున్నారు. దాంట్లోనికి సాతానుడు ఒక ఆవును పంపించాడు. పరిగెత్తుతున్నది, గలిబిలి చేస్తూ ఉంది. శత్రువు పాటలు పాడాను, ప్రార్థన చేద్దాం, అదేమి చేయదులే అంటున్నాను. ప్రార్థన చేసుకుందాం అంటున్నాను. ప్రార్థన ఇంకా మొదలుపెట్టలేదు. ఒక భార్య భర్త ఇద్దరు వచ్చారు. ఒక బిడ్డను చేతుల్లో పెట్టుకుని వచ్చారు. బిడ్డకు ప్రాణం లేదు, చల్లబడిపోయింది, కళ్ళు మూసుకుని ఏళ్లాడుతుంది. ప్రభువా, శత్రువు ఇక్కడ ఉన్నాడు. శత్రువు ఎదుట నేను పాడాను, నిన్ను స్తుతించాను, నువ్వు నన్ను అభిషేకించావు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. శత్రువు ఒక పంపితే ఈ అభిషేకం పోతుందా? ప్రభుని అడిగాను, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నావు, నీ ఉన్న చోట మరణమా ప్రభువా అని ఆ బిడ్డను నా చేతులకు ఎత్తుకున్నాను. చిన్న ప్రార్థన చేస్తుండగా ఆ బిడ్డ పెద్ద కేక వేసి నా చేతుల్లో కూర్చున్నది. దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క బిడ్డ, శత్రువు ఎదుట దేవుని ప్రభావం ఆగదు. శత్రువు ఎన్నో పరిస్థితులు నీ మీదకి తీసుకురావచ్చు, బలమైన ఒత్తిడి నీ మీదకి రావచ్చు. అంత బలమైన నీ మీదకి వచ్చి నీవు మొయ్యలేనని నువ్వు చెప్పచ్చు. ఏ సమస్య బలము కూడా నా యేసయ్య బలము కంటే గొప్పది కాదు. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ,
శత్రువుల ఎదుట నీవు దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు. ఈ రాత్రి శత్రువుని ఎదిరించడానికి, లోయలో ఆనందంగా ముందుకు సాగటానికి, పచ్చికను అనుభవించడానికి కావలసినటువంటి అనుభవము గొర్రె అనుభవం. నీవు గొర్రెవేనా, లేక తప్పిపోయిన గొర్రెవా, లేక పోగొట్టుకోబడిన నాణ్యానివా, లేక తప్పిపోయిన కుమారుడువా? గొర్రెను తప్పిపోతే ప్రభు పట్టుకున్నాడు అంటే ప్రభు దగ్గరికి వచ్చినాకే దానికి నెమ్మది వస్తుంది. నాణ్యం పడిపోతే ఆమె పట్టుకుంది వెతికి దీపం వెలిగించి, ఆమె దానిని పట్టుకున్నప్పుడే ఆ దానికి విలువ వచ్చింది. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడే తనకు విలువ వస్తుంది. కనుక దేవుని యొక్క బిడ్డ, ఈ రాత్రి నువ్వు తప్పిపోయినావా? ఇది నా ఆస్తి, నాకు ఇచ్చేయమంటున్నావా? తండ్రి ఆస్తి అది. నీకు ఇచ్చిన తలాంతు కానీ, నీకు ఇచ్చిన జ్ఞానము కానీ, ధనము కానీ తండ్రిదే. అది నాది అని నువ్వు ఎప్పుడన్నావో నువ్వు దేవునికి వేరుగా అయిపోయావు. ఎప్పుడైతే నువ్వు దేవునికి వేరయ్యావో నీ జ్ఞానము నీకు శాంతి ఇవ్వదు, నీ స్నేహితులు నీకు శాంతి ఇవ్వరు, నీ డబ్బు నీకు శాంతి ఇవ్వదు. అవి కొంతకాలం ఉంటాయి, ఆ తరువాత దాని పవర్ అయిపోతుంది, దానికి శక్తి లేదు. ధనము కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, తెలివి కానీ, జ్ఞానము కానీ, విద్య కానీ చెడిపోయిన నీకు శాంతిని ఇవ్వలేవు. ఇవన్నీ సారము లేనివి. ఇది పొట్టు, సినిమాలకు పొట్టు, స్నేహితులకు పొట్టు, స్త్రీలకు పొట్టు. యేసులేని సంగీతం ఒక పొట్టు, యేసులేని సాహిత్యం ఒక పొట్టు. పొట్టుతో కడుపు నిండదురా. వడ్లన్నీ పట్టించి బియ్యము గాదిలో వేసి పొట్టు తింటారా మీరు? యేసయ్య పొట్టు కాదు, ఆయన వాక్కు విత్తనం. స్తోత్రం. దేవుని యొక్క బిడ్డ పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నటువంటి ఆ తప్పిపోయిన వాడు ఏడుస్తాడు. అయ్యో నా తండ్రి ఇంట ఎంత ఇది ఉన్నది అని పశ్చాత్తాపడతాడు. రిపెంటెన్స్ ఈస్ ద గేట్వే ఆఫ్ సాల్వేషన్. అంటే తీర్మానం చేస్తాడు, నా తండ్రి ఇంటికి వెళ్తే ఎంత బాగుంటుంది. తీర్మానం చేశాడు. మనం కొన్నిసార్లు తీర్మానం చేస్తాం, అక్కడే ఉంటాం. పశ్చాత్తాపడటం అంటే ఏమిటంటే జరిగిన తప్పుని గురించి ఏడవటం కాదు, ఏడ్చి ఆ పాపం నుండి బయటికి రావడం. ఏడ్చి అదే పాపంలో ఉండేవాడు పశ్చాత్తాపడినవాడు కాదు. ఇదిగో ఇతను ఏడ్చాడు, తీర్మానం చేశాడు, ఆ పొట్టును విడిచిపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు, విడిచిపెట్టి ముందుకెడుతున్నాడు. పొట్టును విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టాడు, పందులు విడిచిపెట్టాడు, లోకాన్ని విడిచిపెట్టాడు, విడిచిపెట్టెడుతున్నాడు. విడిచిపెట్టినంత మాత్రాన రక్షణ కాదు. చాలామంది కొన్ని విడిచిపెడుతుంటారు. సిగరెట్లు మానేస్తే, చుట్టలు మానేసి, ఏదో వృద్ధాప్యంలో వ్యభిచారం మానేసి, లేకపోతే మరొకటి మానేస్తే నువ్వేదో మానేస్తున్నందువల్ల నువ్వు రక్షణ పొందవు. ఒకసారి ట్రైన్లో కూర్చున్నా, ట్రైన్ ఎంతకీ కదలట్లే, చెమట పడుతుంది. అమ్మయ్యా అన్నాడు ఒకడు. ఏంటన్నా? ట్రైన్ కదిలిందండి అన్నాడు. నేను కదిలింది అనుకుని, బాగుంది, స్తోత్రం. కదిలింది అనుకున్నాము, చూస్తే 5 నిమిషాల తర్వాత ట్రైన్ అక్కడే ఉంది. ఇదేట్రా ట్రైన్ కదిలింది అన్నాడు. ఏం కదల్లా, అవతల ప్లాట్ఫారంలో ఉన్న ట్రైను వెనక్కిపోతుంది, వీడు ముందుకెళ్తున్నా. కొంతమంది ఇలాగా కొన్ని వదిలేసినందువల్ల ముందుకెళ్తున్నాం అనుకుంటున్నారు. వదిలేయటం మంచిదే, కానీ వదిలివేసిన నీవు, పశ్చాత్తాపడిన నీవు, ఇదిగో దేవుని దగ్గరికి రా,
ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నన్ను అంగీకరించి క్షమించు, నీకును దేవునికి విరోధంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నంత మాత్రాన అది క్షమాపణ కాదు. చాలామంది ఒప్పుకుంటారు, ఓరక ఏడుస్తుంటారు, గోల చేస్తుంటారు. ఇతను ఏడ్చడం మాత్రమే కాదు, అక్కడి నుంచి బయటకు వచ్చాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, క్షమాపణ అడిగాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే తన హృదయంలో అనుకున్నాడు, పనివానిగానైనా ఉంటానని. అంటే దేవా, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టాను, పాత జీవితాన్ని నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను, ఇదిగో కొత్త జీవితానికి నీకు సమర్పించుకుంటున్నాను. నువ్వు మానేసినది విశేషం కాదు, కానీ దేవునికి లోబడేది విశేషమైనది. దేవుని యొక్క బిడ్డ, నువ్వు దేవునికి కమిట్ చేసుకోవాలి. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, దేవునికి సమర్పించుకున్నావా? రక్షణ లేక ఈ లోకాన్ని అనుభవిస్తూ సమాధానం దొరకక, దిక్కు తోచక, ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో ఏడుస్తున్నావా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ రక్షించబడి కొన్ని పరిస్థితులను బట్టి దూరమై ఇంకా ఏమిటి నేను వెళ్ళగలను, నేను చాలా దూరం వెళ్ళిపోయాను, చాలా కాలంగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాను, నేను ఇంకెలా వెళ్ళగలనని అనుకుంటున్నావా? లేక కృంగిపోయి నీరసించి కృషించి ఇంకా నాకు నిష్కృతి లేదు, నన్ను దేవుడు ఇంకా అంగీకరించడని నిస్సహాయ స్థితిలో, నిస్పృహలో, నిరుత్సాహంలో ఉన్నావా? దేవుని యొక్క బిడ్డ, మన దేవునికి ఉన్న పేరేమిటో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించేవాడు. స్తోత్రం. ఈ రాత్రి ఒకవేళ రక్షించబడి నీ దురాశను బట్టి, ధనాశను బట్టి, నీ కులపిచ్చిని బట్టి, నీ లోక మర్యాదను బట్టి, నీ భక్తి గర్వాన్ని బట్టి, నీ యొక్క పాత స్నేహితులను బట్టి మరలా దిగజారిపోయావేమో, ప్రభు మరలా నిన్ను పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుని యొక్క బిడ్డ, దేవుని ఎరగక, ఆయన అంగీకరించక, ఆశ ఉండి కూడా నీవు ముందుకు అడుగు ఇవ్వలేకపోతున్నావేమో, ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చిన్న కూటంలో ఒక రాత్రి నా పరిస్థితి నాకు బోధపడినప్పుడు, ప్రభువా నన్ను క్షమించని మాట్లాడడానికి ఆశతో ఉన్నాను. సాతానుడు నా మీద భారముగా ఉండి, ఇవన్నీ విడిచిపెడతావా అంటున్నాడు. నేను సాతానికి జవాబు చెప్పలేదు, కానీ యేసు నన్ను అంగీకరించని నా చెయ్యెత్తి ఏడ్చాను. దేవుని బిడ్డ, ఆ రాత్రి నా హృదయంలో యేసు ప్రవేశించడం నేను అనుభవించాను. ఆ ఆనందాన్ని ఊహించుకోలేను. 64 సంవత్సరాలు వచ్చాయి. ప్రభు కొరకు ఏమైనా చేయాలి, స్తుతించాలి, ప్రకటించాలి అని ఆశ నాలో చావలేదు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఆయన గొర్రెవైతే ఈ శ్రేష్టమైన అనుభవాలను నీకు ప్రభు ఇస్తాడు. ఈ రాత్రి యేసు వైపు చూడు. ఆయన ఒక గొర్రె పిల్లవలి, మచ్చలేని గొర్రె పిల్లవలి, బొచ్చు కత్తిరించు వానికి దగ్గరికి వెళుతున్నటువంటి గొర్రె పిల్లవలి, కేవలం మన పాపముల నిమిత్తమై శిలువ శిక్షను భరించాడు, మన పాపపు రుణాన్ని చెల్లించాడు, మన పక్షంగా మరణించాడు, మనకు విడుదల. ఆయన మరణించి గతించిన వాడు కాదు, తిరిగి లేచాడు గనక మనకు ఒక నూతన ఆరంభం. ఆయన మహిమను, ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మను. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, యేసయ్యా నువ్వు నా కొరకు మరణించావు, నన్ను క్షమించు,
నన్ను అంగీకరించు ప్రభు అని యథార్థంగా నీ స్థితిని ఒప్పుకుంటే, ఆయన క్షమించాడని నమ్మితే, ఆదాములో ఉన్న నీవు, శత్రువుగా ఉన్న నీవు, పరలోకం నుంచి తీర్పు వస్తుంది కుమారుడవని. కారణం నీ రుణం చెల్లించాడు ఆయన, నీ శిక్షను భరించాడు, నీ అవమానాన్ని భరించాడు, నీ శాపాన్ని భరించాడు కనుక దీవెన, సమాధానం, విడుదల పరలోకం నుంచి ప్రకటించబడింది. తీర్పు వస్తుంది. నీవిక ఆదాము వాడవు కాదు, నీవు కుమారుడవు, యేసువాడవు. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ యేసు వైపు చూసి నీవు క్షమాపణ అడిగితే, ఆదాములో నుండి యేసులోనికి నువ్వు ట్రాన్స్ఫర్ అవ్వడమే కాదు, కుమారుడవు, వారసుడవు, అధికారం గలవాడవు. ఆయన గొర్రెవు. శత్రువులు ఎదుట, అన్యులు ఎదుట, మూర్ఖులు ఎదుట గొర్రెగా ఉన్నప్పటికీ బలమైన దేవుని కాపుదల నీకుంటుంది కనుక ఈ రాత్రి యేసుని అంగీకరిస్తే నీవు ఆదాములోనికి యేసులోనికి ట్రాన్స్లేట్ అవుతావు. యేసు వైపు చూద్దాం, అటు ఇటు చూడవద్దు, కన్నులు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క బిడ్డ ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తుండగా, ఆయన నీతో మాట్లాడుతుండగా, రక్షణ లేకుండా ఉన్నావా? ఆయన వైపు చూడు, ఆ శిలువ రక్తంలో కడగబడు. యేసు నన్ను క్షమించాలని నీ హృదయం తెరవబడుతుంది. యేసు క్షమించాడని నమ్ము, ఆయన నీలో ప్రవేశిస్తాడు. అదే రీతిగా తప్పిపోయిన నీవు, ప్రభువా నన్ను క్షమించు, నన్ను అంగీకరించు, నేను దాసుడిగానైనా ఉంటానని చెప్పు. ఆ శిలువను గుర్చిన వార్త దేవుని శక్తిగా నిన్ను ఆకర్షిస్తుంది, అంగీకరిస్తుంది. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ నేను యేసుకు సమర్పించుకుంటానని నువ్వు చెప్పగలిగితే, ఆ రాత్రి నన్ను దర్శించిన దేవుడు, నన్ను విడిపించిన దేవుడు, ఇక్కడ నిన్ను విడిపించే దేవుడిగా, దర్శించే దేవుడిగా, నిన్ను నింపే దేవుడిగా ఉన్నాడు కనుక ఈ రాత్రి నేను యేసుకు సమర్పించుకుంటున్నాను. నాకు యేసు కావాలి, నాకు ఈ విడుదల కావాలి, నాకు ఈ సమాధానం కావాలి. నేను ఆయన స్వరం విన్నాను, నేను ఆయన వెంబడిస్తాను, ఆయన ఆదరణ నాకు కావాలి, నాకు యేసు కావాలని నువ్వు చెప్పగలిగితే ఇక్కడే ఆ గొప్ప కాపరి నిన్ను ఆవరిస్తాడు. దేవుని యొక్క బిడ్డ, అవునన్నా నాకు యేసు కావాలి, ఈ విడుదల నాకు కావాలి, నేను యేసుని నమ్ముతున్నాను, ఈ రక్షణ నాకు కావాలి, ఈ సమాధానం నాకు కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని మీలో నిజమైన ఆశ ఉన్న వాళ్ళు మీ కుడి హస్తం చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ విడుదల నాకు కావాలి. ఒకవేళ రక్షించబడి దేవునికి అనేక పరిస్థితులను బట్టి దూరం అయ్యావేమో, ఒకవేళ రక్షణ లేక దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడక శాంతి లేకుండా, సమాధానం లేకుండా ఉన్నావేమో, ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ దేవుడు నేను దర్శించి ఉండగా, ఇదిగో దేవా నువ్వు నాకు కావాలి, నీ కొరకు నేను సాగుతానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే మరొకసారి నీ కుడి హస్తం కనపడేలాగా చూపించి నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని యొక్క బిడ్డ ఎవరైతే చేతులు చూపించున్నారో దయచేసి అక్కడ లేచి నిలబడి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డ దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఈ రాత్రి ఇది ఒక నూతన అనుభవంగా నీవు యేసుని మోసుకుని వెళ్ళేవాడుగా, యేసు కొరకైన గొర్రెగా, యేసుని వెంబడించే గొర్రెగా, యేసు కొరకు నిలువబడే గొర్రెగా, యేసునే పిలుచుకునే గొర్రెగా, లేమి లేనివాడవుగా, సమాధానం కలవాడవుగా, శత్రువును జయించిన వాడవుగా,
గిన్నె నింపబడిన వాడవుగా, అభిషేకించబడిన వాడవుగా. అభిషేకం అంటే దేవుడు ఏది నీకు చెప్పాడో అది చేయడానికి కావలసినటువంటి శక్తి నువ్వు కలిగి ఉంటావు, ప్రభావం నువ్వు కలిగి ఉంటావు. ఈ ప్రభావంతో నువ్వు నింపబడాలంటే సమర్పణతోనే సాధ్యము. దేవునికి సమర్పించుకో. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. పరిశుద్ధుడా, ఈ రాత్రి మీరు మాట్లాడినందుకు వందనాలు, మీ కార్యము జరిగించినందుకు వందనాలు, మీ చిత్తాన్ని నెరవేర్చుకున్నందుకు వందనాలు, ఈ బిడ్డలను దర్శించినందుకు వందనాలు, చీకటి శక్తులను తరిమినందుకు వందనాలు. ఈ నీ బిడ్డలను మీరు చేర్చుకున్న మీ సంకల్పం కొరకు వందనాలు చెల్లిస్తూ, మెండైన ప్రతి ఈవిని ఈ బిడ్డలకు దయచేయమని, ఈ పట్టణాన్ని దీవించమని, మా నాయకులను వారి వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మీ యొక్క కృపల బాహులకి మమ్మల్ని మేము అప్పగించుకొని చూడగా సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందమని మా కొరకు త్వరలో రానయున్న యేసు నామమును ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును ఈ పట్టణస్థులకును వాక్యం విన్న ప్రతి బిడ్డకును విశేషముగా ఈ రాత్రి తన గొర్రెలుగా ఆయనను వెంబడించే తన వారసులకును తోడయుండి నడిపించి మహిమపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all.